పేరు సైకం రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్. తాజాగా కూటమి ప్రభుత్వం 31 కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది. ఎట్లా అంటే మత్స్యకార కులాల్లో వాడబలిత కులానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, అలాగే పట్టపు సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, ఇంకా జాలరీ నెయ్యల కులాలకు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాము. ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్లి మళ్లీ పెద్దిరాజు కట్టబెట్టింది. ఇది సంఘటన మరొక ముందే బెస్త మత్స్యకార కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన బెస్త సామాజిక వర్గానికి చెందిన బెస్త కార్పొరేషన్ ని ఒక నకిలీ ఫేక్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని బొమ్మన శ్రీధర్ని ఇవాళ బెస్త కార్పొరేషన్ చేసింది. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కుమారి విజయమ్మ, ఆమె భర్త గోపాల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా బొమ్మన శ్రీధర్కి మేనమామ భార్య అవుతారు. వీళ్ళిద్దరూ కూడా పట్టపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు. అలాగే ఆస్పాప్ మాజీ చైర్మన్ గా ఉన్న పెద్దలు బాలిశెట్టి గారు కూడా బొమ్మన శ్రీధర్ గారికి దూరం బంధువు అవుతారు. ఇంకొకటి, శ్రీధర్ గారు చేసుకున్న తమ్ముడు భార్య పట్టపు, ఆయన మామ మోటుపల్లి గ్రామ పంచాయతీలో 2 సార్లు ప్రెసిడెంట్ గా చేసి ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బొమ్మన శ్రీధర్ బంధువులు, మేనమామ భార్య అందరూ కూడా పట్టపు కమ్యూనిటీ సామాజిక చెందిన వాళ్ళైతే శ్రీధర్ ఎట్లా బెస్ట్ అవుతాడు? ఎందుకంటే ఆ రోజు పులికాటు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళకి పట్టపు సర్టిఫికేట్ ఇవ్వము, మీరు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళు బెస్త కులాల కింద వస్తారని చెప్పి కొంతమంది అధికారులు ప్రోద్బలం వల్ల, అధికారులు చేసిన చిచ్చు వల్ల వాళ్ళు అక్కడ టెక్నికల్ గా సర్టిఫికేట్ బెస్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బెస్త కులానికి కాదు. ఈ విషయము పట్టపు జిల్లా కమిటీ కావచ్చు, పట్టపు రాష్ట్ర కమిటీ కూడా ఇదే చెబుతున్నాయి. నేను ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు క్షేత్రస్థాయిలో వాటర్మేడ్ కావచ్చు, తడ, పూడికుప్పము, నెల్లూరు ఈ జిల్లాలో మీరు ఎంక్వైరీ చేస్తే శ్రీధర్ పట్టప బెస్త అని కూడా తెలియదు. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రాయలసీమలో బెస్తలకు అన్యాయం చేస్తూ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపి 2 కులాల మధ్య వైరం రాజేసి మీరు మత్స్యకారుల్ని అవమానపరిచే విధంగా శ్రీధర్కి మీరు కట్టబెట్టడం ఇది అన్యాయము. బెస్తలకు మోసం చేయటమే. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు గాలికి వదిలేసినట్టే. ఇప్పటికైనా సరే బెస్త కార్పొరేషన్ ని నిజమైన బెస్తలకే ఇచ్చి నామినేట్ చేయాలి. అలాగే మిగతా పట్టపు కావచ్చు, వాడబలిత, జాలరి నెయ్యల కులాలకు కూడా మీరు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మేము రాయలసీమ జిల్లాల మొత్తం కూడా ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. విజయవాడలో బెస్తల ఆధ్వర్యంలో బెస్త కల్చర్ కూడా నిర్వహిస్తాము. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము సమీకరణ చేస్తాము. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి బుద్ధి కూడా చెప్తాను కూడా హెచ్చరిస్తున్నాము.